హీరా అని విరూపాక్ష కొంచెం గంభీరంగా పిలుస్తాడు. హీరా వెంటనే వెనక్కి తిరిగి ఎస్ సార్ అని చూస్తుంది. విరూపాక్ష తన ముందున్న ఫైల్స్ వైపు చూపిస్తూ ఈ ఫైల్స్ అన్నీ నీ దగ్గరే పెట్టుకో. రేపు టెండర్ జరిగే టైంకి ఈ ఫైల్స్ అన్నీ తీసుకుని టెండర్ జరిగే ప్లేస్కి నువ్వే తీసుకురా అని చెప్తాడు. హీరా ఒక్కసారిగా కంగారు పడిపోతూ సార్ నాకెందుకు సార్ ఇవి పిఏకి ఇవ్వండి సార్, అతనే కదా ఎప్పుడు ఇవన్నీ చూసుకుంటున్నారు అని అడుగుతుంది. విరూపాక్ష మాత్రం ఆమె వైపు చూస్తూ అవన్నీ నీ దగ్గరే సేఫ్గా ఉంటాయి తీసుకో అని గంభీరంగా చెప్తాడు. హీరా ఇక ఏమీ మాట్లాడకుండా ఆ ఫైల్స్ అన్నిటినీ తీసుకుంటుంది. ఓకే సార్ అని చెప్పి క్యాబిన్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కానీ హీరాకు తెలియని విషయం ఒకటి ఉంది. అదే సమయంలో రుద్ర తన క్యాబిన్లో కూర్చుని తన ల్యాప్టాప్లో విరూపాక్ష క్యాబిన్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉన్నాడు. హీరాకు ఫైల్స్ అప్పగించిన సీన్ కూడా అతను పూర్తిగా చూశాడు. ఆ సీన్ చూసిన వెంటనే రుద్ర చిన్నగా వెటకారంగా నవ్వుకుంటాడు. హీరాను ఉపయోగించి నన్ను పట్టుకోవాలని చూస్తున్నావా విరూపాక్ష? అతని చిరునవ్వు మరింత లోతుగా మారుతుంది. నీకు ఇంకా ఈ పిల్ల చేష్టలు పోలేదే, చూద్దాం రేపు ఏం చేస్తావు, ఏమని పట్టుకొని నువ్వేం సాధించాలనుకుంటున్నావో కూడా చూద్దాం అని మనసులో అనుకుంటూ రుద్ర నవ్వుకుంటాడు. విరూపాక్ష హీరా వెళ్ళిపోతున్న వైపు చూస్తూ మనసులోనే కన్నింగా నవ్వుకున్నాడు. రేపు ఈ సమయానికి నువ్వు జైల్లో మగ్గుతూ ఉంటావు హీరా బంగారం అని మనసులో అనుకుంటాడు. కానీ ఆ మాటలను బయటకు మాత్రం అనడు. హీరా తన డెస్క్ దగ్గరికి వెళ్ళి విరూపాక్ష ఇచ్చిన ఫైల్స్ అన్నిటినీ తన బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టుకుంది. ఆ తర్వాత తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వందనకు కాఫీ తాగాలనిపించడంతో తన డెస్క్ నుంచి లేచి కెఫ్టీరియా వైపు వెళ్తుంది. ఆమె లేవడం గమనించిన వినయ్ కూడా వెంటనే తన డెస్క్ నుంచి లేచి ఆమె కంటే ముందుగానే కెఫ్టీరియా వైపు వెళ్తాడు. వినయ్ తనకంటే ముందుగా అక్కడికి వెళ్ళడం చూసిన వందన మనసులో ఇదేంటి అతనికి కూడా ఇప్పుడే కాఫీ కావాలా అని అనుకుంటుంది. సరే అని తనలో తాను అనుకుని అతని వెనకాలే కెఫ్టీరియాలోకి వెళ్తుంది. అక్కడ వినయ్ ఒకవైపు కాఫీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే వందన మరోవైపు తను కాఫీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. అదే సమయంలో కెఫ్టీరియాలో వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. వందన తన కాఫీ తీసుకుని తిరగబోతుండగా వినయ్ ఒక్కసారిగా ఆమె దగ్గరకు వచ్చి ఆమెను గోడకు లాక్ చేసి ఆమె వెళ్ళిపోకుండా ఆమెకి రెండు వైపులా చేతులు పెడతాడు. వందన ఒక్కసారిగా ఉలిక్కిపడి రెండు చేతులను దగ్గరగా పెట్టుకుని అతని వైపు చూస్తుంది. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు, నోరు మూసుకుని కళ్ళు తెరువు అంటాడు. వందన నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని వైపు చూస్తుంది. ఇప్పుడు నన్ను ఎందుకు ఆపావు అని అడుగుతుంది. వినయ్ ఆమె కళ్ళలోకి చూస్తూ నేను ఎందుకు ఆపానో నీకు తెలీదా అని అంటాడు. అంటూనే ఆమె దగ్గరకు మరింత దగ్గరగా వస్తాడు. వెనుక గోడ ఉండడంతో వందనకు వెనక్కి వెళ్ళడానికి కూడా స్కోప్ ఉండదు. ఆమె భయంగా అతని వైపు చూస్తూ వినయ్ ప్లీజ్ కొంచెం దూరంగా ఉండండి అని చెప్తుంది. వినయ్ కన్నింగా నవ్వుతూ అవునా, మరి నా షర్ట్ పాడు చేసినప్పుడు తెలీదా, నీకు అప్పుడే చెప్పాను కదా నేనేం చేస్తాను అని అంటాడు. వందన వెంటనే తలదించుకొని ఐఎమ్ సారీ అని చిన్నగా అంటుంది. ఏంటి వినిపించలేదు అని వినయ్ కావాలని అటు పట్టిస్తాడు. వందన అతని వైపు చూసి ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఓకే ఐఎమ్ సారీ అని క్లియర్గా చెప్తుంది. వినయ్ ముఖంపై వెంటనే చిన్న సాటిస్ఫాక్షన్ స్మైల్ వస్తుంది. కానీ అతని మనసులో మాత్రం మరో ఆలోచన నడుస్తూ ఉంటుంది. అతను మెల్లగా వందన ముఖానికి దగ్గరగా వచ్చి వందన వెంటనే కళ్ళు మూసుకుంటుంది. ఆమెకి గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. వినయ్ ఆమె చెవికి దగ్గరగా వెళ్ళి కళ్ళు తెరువు అని మెల్లగా అంటాడు. వందన నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని వైపు చూస్తుంది. ఆమె ముఖంపై పడుతున్న జుట్టును వినయ్ తన వేళ్ళతో మెల్లగా పక్కకు తీసి చెవి వెనుకకు సర్దుతాడు. అతని వేలు ఆమె చెంపను తాకగానే వందనకు ఒక్కసారిగా దద్దరించినట్టు అనిపిస్తుంది. కానీ ఆ భావాన్ని బయటకు కనిపించనివ్వకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది. వినయ్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి దగ్గరగా లాగుతాడు. వందన షాక్తో అతని వైపు చూస్తూ ఉండిపోతుంది. వినయ్ ఆమెను కాసేపు చూస్తూ చివరకు ఆమె నుదుటిపై ఒక చిన్న ముద్దు పెట్టి ఏమీ జరిగినట్టుగా వెనక్కి తిరిగి తను కాఫీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వందన మాత్రం అక్కడే నిలబడిపోతుంది. అసలు ఏం జరిగిందో ఆమెకే అర్థం కాదు. 2 నిమిషాల తర్వాత తేరుకుని చుట్టూ చూసుకుంటుంది. ఏంటి ఇప్పుడే కదా ఇక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆశ్చర్యంగా అనుకుంటుంది. కానీ అక్కడ వినయ్ కనిపించడు. అతని కాఫీ కప్ కూడా అక్కడ లేదు. ఒకవేళ నేను కలగన్నానా అని తనలో తాను అనుకుంటుంది.
తర్వాత తను కాఫీ తీసుకొని నెమ్మదిగా తన డెస్క్ దగ్గరకు తిరిగి వెళ్తుంది. అక్కడ వినయ్ మాత్రం ఏమీ జరగనట్టుగా ప్రశాంతంగా తన పని చేసుకుంటూ ఉంటాడు. వందన ఒకసారి అతని వైపు చూస్తుంది. నిజంగానే వినయ్ నన్ను ముద్దు పెట్టుకున్నాడా, లేక నేను ఊహించుకున్నానా? ఆమెకేమీ అర్థం కాక అయోమయంగా ఉంటుంది. తన నుదుటిని తాకి చూసుకుంటుంది. ఆ క్షణం నిజంగానే జరిగిందన్న భావన మళ్ళీ కలుగుతుంది. అబ్బా, నాకు ఎందుకలా అనిపిస్తుంది అని చిరాకుగా అనుకుంటూ తన కాఫీని మెల్లగా తాగుతుంది. వినయ్ మాత్రం తన కాఫీ తాగుతూ ఆమె అయోమయాన్ని గమనించి మనసులోనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇక ఈవినింగ్ అవడంతో హీరా తన బ్యాగ్ తీసుకొని కంపెనీ నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అదే సమయంలో వినయ్ వందన కూడా తన వర్క్ కంప్లీట్ చేసుకుని బయటకు వస్తుంటారు. వందన తన బైక్ దగ్గరకు వెళ్ళి బైక్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది. వినయ్ కూడా ఆమె దగ్గరికి వస్తాడు. వందన బైక్ స్టార్ట్ చేయడంలో బిజీగా ఉండగా వినయ్ ఆమె బైక్ మిర్రర్లో తన ముఖం చూసుకుంటూ తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. వందన మాత్రం అతన్ని పెద్దగా పట్టించుకోకుండా బైక్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వినయ్ ఒక్కసారిగా ఆమె దగ్గరకు వాలి ఆమె బుగ్గపై ఒక చిన్న ముద్దు పెడతాడు. ఆ వెంటనే ఏమి జరగనట్టుగా మళ్ళీ మిర్రర్లో తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. అంతా కేవలం కొన్ని సెకండ్స్లోనే జరిగిపోతుంది. వందనకు మొదట ఏం జరిగిందో కూడా అర్థం కాదు. వెంటనే పక్కకు తిరిగి చూసేసరికి వినయ్ మాత్రం చాలా ప్రశాంతంగా మిర్రర్లో తన హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నన్ను ఎందుకు ముద్దు పెట్టుకున్నావు అని వందన గట్టిగా అడుగుతుంది. వినయ్ మాత్రం ఏమాత్రం కంగారు పడకుండా ఆమె వైపు చూసి, నీకు పిచ్చి పట్టిందా, అసలు నేను నిన్ను టచ్ చేశానా అని అమాయకంగా అడుగుతాడు. వందన ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదేంటి, ఇప్పుడే కదా ముద్దు పెట్టావు, మళ్ళీ పెట్టలేదు అంటున్నాడు, ఏంటి నేను కలగంటున్నానా అని అయోమయంగా ఆలోచిస్తుంది. వినయ్ మాత్రం ఆమె కన్ఫ్యూజన్ని చూసి మనసులోనే నవ్వుకుంటాడు. అంతలోనే అతను మళ్ళీ ఆమెకు దగ్గరగా వచ్చి ఆమె బొగ్గుపై మరో చిన్న ముద్దు పెట్టి ఆమె రెస్పాండ్ అయ్యేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వందన ఒకసారిగా తేరుకుని పక్కకు చూసేసరికి అక్కడ వినయ్ కనిపించడు. కొంత దూరంలో మాత్రం వినయ్ తన బైక్పై వెళ్తూ కనిపిస్తాడు. ఏంటి, మళ్ళీ పెట్టాడు కదా, కానీ చూసేసరికి పక్కన కూడా లేడు, అసలు నాకేమైంది అని వందన అయోమయంగా అనుకుంటుంది. తన తల మీద తానే చిన్నగా కొట్టుకుని, అమ్మో నాకేదో అయింది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుని వెంటనే తన బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది. హీరా కూడా వందన బైక్ ఎక్కుతుంది. ఇద్దరు ఇల్లు ఒకే దగ్గరలో ఉండడంతో ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వందన హీరాని పిలుస్తూ, అక్క మనం కాఫీకి వెళ్దాం అనుకున్నాం కదా, ఇప్పుడు వెళ్దామా అని అడుగుతుంది. హీరా కాసేపు ఆలోచించి, ఇప్పుడు వదిలే వందన, ఇంకెప్పుడైనా చూద్దాం, నాకు కొంచెం హెడేక్గా ఉంది అని చెబుతుంది. సరే అక్క అని వందన అంటుంది. ఇక మరోవైపు రుద్ర తన ఆఫీస్లోనే కూర్చొని విరూపాక్ష ఏం ప్లాన్ చేయబోతున్నాడో ముందుగానే గమనిస్తుంటాడు. విరూపాక్ష కదలికలన్నింటినీ పరిశీలించిన రుద్ర ముఖంలో ఒక కన్నింగ్ స్మైల్ కనిపిస్తుంది. నీ ప్లాన్ ఏంటో నాకు ముందే తెలుసు అని మనసులో అనుకుంటూ తన ల్యాప్టాప్ను క్లోజ్ చేస్తాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి తన గెస్ట్ హౌస్కి బయలుదేరుతాడు. కళ్యాణ్ ఐశ్వర్య పెదాలను బంధించి కిస్ చేస్తూ ఉంటాడు. అలా కిస్ చేస్తూ ఉంటే ఐశ్వర్య తాను కంట్రోల్ కోల్పోతూ ఉంటుంది. వెంటనే అతని మెడ చుట్టూ చేతులు వేసి ఆమె కూడా అతని కిస్కి జత కలుపుతూ ఉంటుంది. కళ్యాణ్ ఆమె కూడా కిస్ చేస్తుందని తెలియగానే అతను ఇంకా రెచ్చిపోయి ఆమెను ఇంకా దగ్గరగా లాక్కుని ఒక చేత్తో ఆమె నడుముని తడుముతూ చిన్నగా ప్రెస్ చేస్తూ అలా ఆమె ఎదను అతని చేతుల్లో పట్టి బంధిస్తూ ఇంకోవైపు ఆమె పెదవులను పిక్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటాడు. ఐశ్వర్య అతని తలలోకి చేతులు పోనించి ఆమె కూడా కిస్ చేస్తూ ఉంటుంది. అలానే కళ్యాణ్ ఐశ్వర్యని ఎత్తుకొని మంచం మీద నెమ్మదిగా పడుకోబెడతాడు. ఆమె పెదవులని మాత్రం వదలడు, కిస్ చేస్తూనే ఉంటాడు. కొంచెం సేపటి తర్వాత ఆమె పెదవులను వదిలి ఆమె ముఖం వైపు చూస్తాడు. ఆమె సిగ్గుతో కళ్ళు మూసుకొని ఉంటుంది. కళ్యాణ్ ఆమెకు మరింత దగ్గరగా వచ్చి మృదువుగా అడుగుతాడు, ఐశ్వర్య నీకు ఓకేనా? ఆ ఒక్క మాట విన్న వెంటనే ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. ఎందుకంటే కళ్యాణ్ ఇలా ఆమె ఎప్పుడూ చూడలేదు. గతంలో అతనికి ఏదైనా కావాలనిపిస్తే ఆమె మనసులో ఏముందో ఆమెకి ఇష్టమో కాదో ఆలోచించేవాడు కాదు. తన కోరికే ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తించి ఆ తర్వాత ఏమాత్రం వెనక్కి చూడకుండా వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు అదే కళ్యాణ్ ఆమె అనుమతి కోసం ఏదో చూస్తున్నాడు అని ఆమె మనసుని గౌరవిస్తూ ఒక మాట కోసం ఆగిపోయాడు. ఐశ్వర్య కళ్ళలో ఐశ్వర్యంతో పాటు ఏదో తెలియని భావన మెరిసింది. నువ్వు ఇలా ఎందుకు అడుగుతున్నావు అని ఆమె మెల్లగా అడిగింది. కళ్యాణ్ ఆమె కళ్ళలోకి చూస్తూ చిన్నగా నవ్వాడు.
ఎందుకంటే ఈసారి నా ఇష్టం మాత్రమే కాదు, నీ ఇష్టము నాకు అంతే ముఖ్యం. ఆ మాటలు విన్న ఐశ్వర్యకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంతకాలం తనకు పరిచయమైన కళ్యాణ్లో ఈ ఒక్క మార్పు ఆమెకి పూర్తిగా కొత్తగా అనిపించింది. ఇక వందన హీరాను ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటి వైపు వెళ్ళిపోతుంది. హీరా గేట్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎదురుగా వాళ్ళ అమ్మ కనిపించింది. హీరా ఆమె వైపు ఒకసారి చూసి ఏమీ మాట్లాడకుండా హీరా తన రూమ్కి వెళ్ళిపోతుంది. తనతో తీసుకొచ్చిన ఫైల్స్ అన్నిటినీ చాలా జాగ్రత్తగా ఒక కబోర్డ్లో పెట్టి లాక్ చేసింది. ఆ తర్వాత బట్టలు తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన హీరా బాల్కనీలోకి వెళ్ళి నెమ్మదిగా వాకింగ్ చేస్తూ ఉంది. అలా నడుస్తుండగానే కింద గేట్ దగ్గర ఎవరో పార్సెల్తో నిలబడి ఉండడం ఆమె కంటపడింది. హీరా పైనుంచి అతని చేతిలో ఉన్న పార్సెల్ వైపు చూసింది. వెంటనే ఆమెకి రుద్ర గుర్తొచ్చాడు. రుద్ర గారు చెప్పిన పార్సెల్ ఏదేనేమో అని అనుకుంటూ గబగబా కిందకి వెళ్ళింది. డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చిన హీరా అతని దగ్గర నుంచి పార్సెల్ తీసుకొని వెంటనే ఇంట్లోకి వచ్చేసింది. డోర్ క్లోజ్ చేసి ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా బాల్కనీలోకి వెళ్ళింది. ఆ తర్వాత పార్సెల్ను నెమ్మదిగా ఓపెన్ చేసింది. బాక్స్లో ఉన్న వస్తువుని చూసి హీరా కాసేపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఇది చిన్న వాకీటాకీలా కనిపించే ఓ స్పెషలైజ్డ్ మొబైల్. ఆమె దాన్ని చేతిలోకి తీసుకుని చూస్తుండగానే అందులో స్క్రీన్ వెలిగింది. రుద్ర కాలింగ్ అని వచ్చింది. హీరా ముఖంలో వెంటనే అందమైన చిరునవ్వు వెరిసింది. ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కూడా కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. అంతేగాని మీరు జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు, నాకు చాలా డిసప్పాయింట్గా అనిపిస్తుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా కష్టానికి కొంచెం గుర్తింపుగా అనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.